అదే చెప్తున్నాను కదా, ఆయనకి 2% కూడా వాళ్ళ కులబలం లేకుండా ఆయన ఎలా గెలుతున్నాడు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా కులబలమే ఉంటుంది కదా, లేదా? చిత్తూరు జిల్లా కాదని కుప్పం గురించి చెప్పండి మీరు. ఓకే, కుప్పంలో ఆయన కులబలం లేకుండా ఆయన నియోజకవర్గంలో ఎలా గెలుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కులకోటలో ఉన్నాడు. మొన్న గెలవాలిగా, మొన్న మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేదు. అదే మరి అదే దుకాణం సర్దుకునే టైం వచ్చేసిందని అర్థమవుతుందండి. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ కొట్టారు, ఎంత దుర్మార్గం చేశారు. బస్సులు వేసి తీసుకొచ్చి రోడ్ల మీద తన్నేసి కొట్టేసి ఎవరిని రోడ్డు మీద తిరగకుండా ప్రచారం. ఏమంటే వాస్తవాలను ఒప్పుకోవాలి, మా చేత మాట్లాడించుకోండి. జర్నలిస్ట్ చెప్పాలి వాళ్ళు అరాచకం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కరెక్టేనండి అని చెప్పాలా. ఎందుకంటే ప్రజలకు ఎలా తెలుస్తుందండి ఎన్నికలు స్థానిక సంస్థలు. నేను అందుకు అదే అడిగింది, కుప్పంలో జరిగింది ఏంటి అసలు అని. ఈ రోజున భరత్ గెలుస్తారు అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పడానికి గల కారణం ఏంటి? అది చెప్పకపోతే మిగతా వాళ్ళందరూ జారిపోతారు కదా. అవును, ఇప్పటికే పారిపోతున్నారు అందరూ. ఇప్పుడు వాళ్ళందరూ నామినేట్ బీ ఫారాలు తీసుకున్నవాడు ఇంటికి ఫోన్ కట్టేస్తాడు, చూసుకోండి. ఫోన్ ఎత్తాడు ఎవడ. అదే మీరు ఇందాకంటే నాకు అర్థం కాలే. బీఫామ్ తీసుకుని ఇంకా ఏం చేస్తాడు నామినేషన్ వేయకుండా ఇంటికి వేస్తాడు. రూపాయి పెడితే రూపాయి బొక్క అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇస్తారు. ఎవరికాడ 6 మంది చూస్తాను మొత్తం కుమ్మేస్తారు. ₹1 పంచిపెట్ట ఈయన ఎవరికి డబ్బులు ఇస్తారు దుబ్బేస్తారు. అదే వెయిటింగ్ అందుకుని ఉన్నారు. ఇంకా నామినేషన్ టైం వచ్చి డబ్బులు పంపకాలు వచ్చినోటికి అందరూ డబ్బులు తీసి మాయమైపోతారు. ఎందుకంటే అందరికి కసిగా ఉంది. వీడు ఒక్కడో దోషేసేటరా మనల్ని తినవ్వకుండా అని చెప్పి అందరు కసిగా ఉన్నారు కార్యకర్తలు. ఓకే, నీకు టీడీపీ వాళ్ళు కసిగా ఉండటం సహజం, తన్నుడు కాబట్టి. వాళ్ళ కార్యకర్తలు కసి ఎందుకు వచ్చిందంటే మనం తిన్నప్పుడు మీరు నలుగురు మీ స్టాఫ్ నలుగురిని తీసుకుని ఎక్కడికి వెళ్తారు భోజనానికి. వాళ్ళందరూ నిలబెట్టి మీ శోభనం కుమ్మేశారు ఇంకా హోటల్లోని. వాళ్ళు ఏం చేస్తారు, ఊరుకుంటారా? వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూపిస్తారు. నానీలందరినీ కూడా వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొడాలి నాని గారికి, పేరు నాని గారికి ఎట్లాగే ఇవ్వనని చెప్పారు అనుకో. టికెట్లు ఇవ్వకపోతే కూడా వాళ్ళు నోరు మూసిపడి ఉండాలి. వాళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళటానికి లేకుండా వాళ్ళు గేట్లు వేసేసాడు. వాళ్ళకి నోటుకు వచ్చినట్టు దుర్వాసన వెదజల్లేసి. వంశీ గారి పరిస్థితి ఏంటి? వల్లభనేని గారు. ఎవరండి? వల్లభనేని వంశీ గారు, గన్నవరం. వంశీ అని అంతే, వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా గేట్లు వేసేసాడు వాళ్ళకి. పైగా అతను అపెండిక్స్ లేటాడు. అంటే మన శరీరంలో ఒక అపెండిక్స్ అని ఒక అవయవం ఉంటుంది. అది దేనికి ఉపయోగం ఉంటుంది మన శరీరానికి. ఎప్పుడన్నా కష్టం వస్తుంది, పైగా అది 24 గంటల నొప్పి వచ్చేస్తుంది. మరి యార్లగడ్డ వాడు ఆయన కూడా ఉంటాను, నాకు మళ్ళీ నేను వైసీపీలోకి వెళ్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు కొంచెం. యార్లగడ్డ వెంకట్రావు గారు అది ఏ టీవీ నైన్ వాళ్ళు సృష్టించిన కథనం. అంతే. ఏంటంటే నిన్న చూడండి, బీజేపీ పొత్తు బ్రేక్, టీడీపీకి షాక్. అవును, టీడీపీ బీజేపీ మీరు అన్నట్టుగా ఆ 3 లేకపోతే కనుక కొంచెం పరిస్థితి మారుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది ఏముండదండి, జనసేన టీడీపీ కూటమికి షాక్ అని. షాక్ ఎవరికి? నిన్న సునీత పెట్టిన ప్రెస్ మీట్కి వీళ్ళందరికీ షాక్. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదేదో వదిలేరన్నమాట బయటికి. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చింది. తర్వాత మళ్ళీ దుకాణం సత్తులు. బీజేపీ వాళ్ళు చాలా అవసరం, టీడీపీ వాళ్ళ చంద్రబాబు నాయుడు అవసరం. దక్షిణాది ఉత్తరాది అనేటువంటి భేదాలు వచ్చేసినాయి అక్కడ. రేపు పొద్దున్న బీజేపీ చపాతీ బ్యాచ్ కదా వాళ్ళంతా, చపాతీ బటర్ మసాలా బ్యాచ్. వాళ్ళు ఎన్నాళ్ళు భరిస్తారో. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే ఉపయోగం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీ ఆలోచన ఏంటి అసలు? ఆలోచన ఏంటంటే కలిసి ఉంటే ఒక రకంగా ఉపయోగం అండి. బీజేపీ వెళ్తా లేకపోతే అంటే ఉన్నా ఉపయోగమే, లేకపోయినా ఉపయోగమే. సో రాయలసీమలో వాళ్ళకి ఉపయోగం అదేలేండి. డెఫినెట్గా వాళ్ళకి 1% ఓట్లు వేయించాడు. 3-4 ఎంపీలు, ఒక 5-6 ఎమ్మెల్యేలు వస్తుంటే నొప్పేటి వాళ్ళకి ఏమన్నా ఉన్నాయి. ఇక్కడ గబ్బిలాలాగా ఏలాడబడి ఉన్నారు. శిథిలాలయంలో, భూతగృహంలో, పాతాళ గృహంలో గబ్బిలాలు ఉంటాయి. ఆ పార్టీ నాయకులందరూ గబ్బిలాలాగా ఏలాడబడి ఉన్నారు. ఎవడన్నా వచ్చి పోయ్ అంటాడేమో ఎగరొచ్చాడు. అలాగే టీడీపీతో వచ్చారు అనుకోండి, వాళ్ళందరూ ఎగురుతారు పైకి. వాళ్ళకి ఆశ ఉండదా? వాళ్ళకి ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకి పదవులు చేయాలని ఉంటుంది, ప్రాతినిధ్యం వహించాలని ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటుంది, రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటుంది. కానీ పైన ఉన్న వాళ్ళు వీళ్ళు నొక్కేస్తుంటే ఏం చేస్తారు? జాతీయ పార్టీలు తమ రాష్ట్ర శాఖలు తీసుకెళ్లి ప్రాంతీయ పార్టీల ఆఫీసుల ముందు బలి చేస్తారు. దీన్ని ఎదుర్కోవాలి. నేను అదే చెప్పాను బీజేపీ వాళ్ళకి, ఒకవేళ పొత్తులేక మీరు అందరూ రాజీనామా చేసిండా అని. అప్పుడు దిగొస్తారు వాళ్ళు. మీరు ఎందుకు చేయాలి సేవ? ఎవరికో గవర్నర్ ఇస్తాడో, ఎప్పుడో ఒకటి రాజ్యసభ ఇస్తాడంటే ఇంతమందిలో 1-2 ఇచ్చేదానికి బదులు మీరు వేరే దారులు చూసుకోండి. ఆ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేసండి. ఇక్కడ దిగొస్తారు. వాళ్ళ పెత్తనం ఏంటండి మన మీద? అది కరెక్టే. దక్షిణాది నుంచి ఎందుకు అవ్వకూడదు ప్రైమ్ మినిస్టర్ ఈసారి? అది అయిపోయింది. ఇప్పుడు సోమవీరాజు చేయొచ్చు కదా, రాజ్యసభ ఇచ్చి. ఈ హరిరామ్ జోగే రాయొచ్చు కదా లెటర్. అలా కదండి, హరిరామ్ జోగే ముద్రగడ ఏమండి మోడీ గారండి మా సోమవీరాజుని ప్రైమ్ మినిస్టర్ చేయండి అని రాయొచ్చు కదా ముద్రగడ పద్మనాభం గారు. అది అడగడే లేదు. అంటే వాళ్ళ పాత్ర ఎందుకు అంత కీలకం అవుతుంది రాజకీయంలో ఇక్కడ కాదండి. అదే కదా మనం మాట్లాడుకోవాలి. వన్ సైడ్ ఆలోచించే వాళ్ళు, మనసు ఒక చోట మను ఒక చోట ఉన్నవాళ్ళు మాటలు అవన్నీ. జనసేన టీడీపీ కూటమి ఎంపీ సీట్లు ఎన్ని గెలుస్తుందని అనుకుంటున్నారు? ఏమండి, నా లెక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు కడప సీటు కూడా కోల్పోతున్నాడు.
అంటే ఇంకెక్కడ వస్తాయి ఆయనకి? ఓకే. కాబట్టి మీరు ఆశ పెట్టుకోవద్దు. ఎంపీలు పోటీకే అభ్యర్థులే లేరు. ఆయన ఎమ్మెల్యేలు అంటారా? నేను ఆల్రెడీ చెప్పాను 1 to 9 మధ్యలో వస్తుంది. మీరు కావాలంటే ఈ డేటు ఈ టైము అని రాసుకుని ఒక కాగితం మీద జాతకన్నా నేను సంతకం పెడతాను, మీ జైల్లో పెట్టకుండా తర్వాత అడగండి. ఒక కాఫీ పందెం వేసుకుందాం. కాఫీ పందెం వేసుకుందాం అంటే కాఫీ అనేది ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, కానీ మాటే. తర్వాత మీరు ఎప్పుడన్నా ఈతముళ్ళు ఇచ్చి పొడిచినట్టు పొడవచ్చు. మీరు చెప్పారులేండి, చెప్పాలేమయ్యా అనొచ్చు కదా. సో 15175 అందులో ఏదో ఒకటి వస్తుంది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 కూడా రాదండి. దానికన్నా తక్కువే వస్తాయి. వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇవ్వరు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు కూడా అన్నా నీ అనురాగం అని పాడతాం అనేసి వీడు వద్దురా బాబుమాగా అని చెప్తున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు అలా చెప్తుంటే నీకు సిగ్గులేదా, నువ్వు అతను ఎలా కావాలనుకుంటారు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంట్లో వాళ్ళకి ఎవడన్నా జగన్ కావాలనుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు కదా మన గురించి, అతని గురించి. క్లాస్ వారు, పేదలకి, పెత్తందారులకి పోటీ, ఇలాంటి మాటలు అతను మాట్లాడొచ్చా? కాంగ్రెస్ పార్టీ 29 టార్గెట్. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు చాలా కోపం. నేను జీవితకాలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాను. కానీ కేవలం రాహుల్ గాంధీ వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల నాకు సానుభూతి ఉంది. ఓకే. అతను నిరాడంబరుడు, నిష్కల్మషుడు. అతనిలో ముఖంలో నిష్కల్మషం కనపడుతుంది, నిర్మలంగా ఉంటాడు అతను అందరూ పప్పు గిప్పు అంటారు. అందుకని నేను ఏం చెప్తున్నాను, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అతను రాహుల్ గాంధీ గారు విషయంలో ఒక ప్రచార చిత్రం వ్యాఖ్యలు ఉంటాయి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవరు ఇలాగా కొంత ప్రచారాల్లో వాడారు కదా, దానికి నిలువెత్తు కోపం అతను. అతను ఆడంబరం కనిపించిందండి, అతిశయమేనో మీరు చెప్పండి. లేదు, నేను వేస్తున్నాను ప్రజలు, ఏమీ లేదు. అతను ఆడంబరం కానీ, అతిశయం కానీ, అహంకారం కానీ, దురహంకారం కానీ, ఘనత వహించిన నెహ్రూ ఫ్యామిలీ, గాంధీ ఫ్యామిలీకి చెందిన వాడిని కానీ, నా తండ్రి ప్రధానమంత్రి, నా నాయన తాత ప్రధానమంత్రి ఈ దేశానికి అని చెప్పేసి ఏదైనా గర్వం చూపించాడా? లేదు. ఎవడన్నా ఒక కార్పొరేటర్ కోడికి ఏ రకమైన విన్యాసాలు చేస్తారండి వాళ్ళ రోజుల్లో? మనం ఎందుకు గౌరవించకూడదు రాహుల్ గాంధీ గారిని? సామాన్యుడిలాగా, సామాన్యుడితో కలిసి ఉండేవాళ్ళలాగా భారత ప్రధాని అనాలా, అలా ఉండాలా? ఇప్పుడు మోడీని గారిని చూస్తే అట్లా అనిపించట్లేదా? మీకు అనిపిస్తుందేమో, నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తుంది. పివి గారిని చూసినట్టు అప్పుడు అనిపించింది, మళ్ళీ మోడీ గారిని చూస్తే అనిపించింది. ఇందిరా గాంధీ గారిని చూస్తే కూడా భారత ప్రధాని ఇందిరాగాంధీ అని చెప్పేసి ఆ న్యూస్ రీల్లో చెప్తూ ఉంటారు, ఒక గంభీరమైన స్వరం. నేను కూడా అనుకున్నా భారత ప్రధాని పివి నరసింహారావు గారిని కూడా చదివే నేను. వాజ్పేయి మహాశయుడు పివి నరసింహారావు గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గారు, మన్మోహన్ సింగ్ గారు, ఆఖరి మొరార్జీ దేశాయ్ గారు, చంద్రశేఖర్ గారు, ఎవరైనా సరే హుందాగా. కానీ మోడీ గారి విషయంలో మాత్రం ఆ రకమైన ఆలోచన లేదు, హుందా లేదు, హుందాతనం లేదు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాసరావు గారు.